నా పేరు డాక్టర్ ముప్పాడ హనుమంతరావు. నేను తుని డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ రిటైర్ అయ్యాను. నేను డిగ్రీ కాలేజ్ పనిచేసిన రోజుల్లోనే హిస్టరీ బుక్స్ రాసేవాడిని. చాలా పాపులర్ విక్రమ్ పబ్లిషర్స్ వేసేవాళ్ళు ఆ రోజుల్లో. నేను రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ సెంటర్లు సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్లో ఐఏఎస్ వాళ్ళకి, గ్రూప్ 1 వాళ్ళకి, గ్రూప్ 2 వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇచ్చి లక్షలాది మంది నేను తయారు చేశాను. ఈ రోజున ప్రతి ఆఫీస్లో నా స్టూడెంట్స్ ఉన్నారు. ముఖ్యంగా నేను ప్రత్యక్షంగా చెప్పినటువంటి విద్యార్థుల కన్నా నా బుక్స్ చదివినటువంటి ఏకైక శిష్యులు కొన్ని లక్షల మందిలో ఉన్నారు. అంతేకాక అన్ని డిపార్ట్మెంట్లో మరి హిస్టరీ ఫ్యాకల్టీస్ అంత వాళ్ళందరికీ నా పేరు తెలుసు. కనుక దీని మీద నాకు స్టూడెంట్స్ యొక్క మద్దతు ఉందని, ఈ ఫ్యాకల్టీ యొక్క మద్దతు ఉందని చెప్పి నేను ఇప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్సీకి నిలబడుతున్నాను. ముఖ్యంగా నేను ఎందుకు నిలబడుతున్నానంటే ఈ విద్యార్థుల్లో వాళ్ళు నిరుద్యోగంతో తలడిల్లిపోతున్నారు. కనుక నిరుద్యోగాన్ని నుంచి నిర్మూలించి ఈ విద్యార్థులకు నేను చేయగలనా అనే ఉద్దేశంతో నేను దిగాను. దానికి నా యొక్క ప్రోగ్రాం ఇది. ఒకటి, ప్రైవేట్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ వ్యాపార సంస్థలు, అంబానీ, టాటా ఇటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, వీటిల్లో 20% సూపర్ నోమరీ పోస్ట్ క్రియేట్ చేసి నిరుద్యోగులకు ఇవ్వాలి అనేది నా మొట్టమొదటి మాట. రెండోది, ఈ భారీ పరిశ్రమలు కాకుండా వాటిని డిసెంట్రలైజ్ చేసి చిన్న చిన్న యూనిట్గా చేసి అనేక మంది ఇండస్ట్రీలు తయారు చేయొచ్చు. అందులో కూడా సూపర్ నోమరీ పోస్ట్ క్రియేట్ చేసి మనం నిరుద్యోగాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఆ తర్వాత మరి ఇప్పుడు ముద్ర, స్టార్టప్ మొదలైనటువంటి స్కీములతోటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ డెవలప్ చేసుకోమని కేంద్ర ప్రభుత్వం, స్టేట్ ప్రభుత్వం చెప్తుంది. కనుక వాటిని ఇంకా విస్తృతంగా మరింత మందికి అందే విధంగా ఆ స్కీమ్ కూడా అభివృద్ధి చేయడం. తర్వాత ఈ రకంగా అకామిడేట్ చాలామంది అయిపోతారు. అకామిడేట్ కాకపోగా మిగిలినటువంటి వాళ్ళకి అకామిడేట్ ఎందుకు కొందరు అకామిడేట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి భారీగా ఉదారంగా నిరుద్యోగ వృత్తిని ఎక్కువ మొత్తంలో ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఆ తర్వాత స్కిల్స్ లేవు, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కానీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కానీ స్కిల్స్ లేవని చెప్పి అంటున్నారు. కాబట్టి అనేక రకాల స్కిల్స్ కావాలి, అనేక రకాల ఇండస్ట్రీస్ కూడా మనకు వస్తున్నాయి. కాబట్టి రకరకాల స్కిల్స్ కావాలి. ఏ రకం పరిశ్రమ ఉంటే ఆ రకం స్కిల్ కావాలి. కనుక ఆయా పరిశ్రమకు అనుబంధంగానే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ని, ఒక చిన్న కోర్సెస్ని దానికి అటాచ్డ్గా ఈ విద్యా సంస్థగా పెట్టేసి స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయాలని ఉద్దేశంతో ఉన్నాను. ఇది కాక మరి చాలామంది మేధావులు, ఎంతోమంది మేధావులు ఉన్నారు. ఈ మేధావులతో కమిటీని ఏర్పాటు చేసి ఇంకా లోతుగా విశ్లేషణ చేసి నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి మనం ఇంకా లోతుగా ఏం చేయగలని చెప్పి విశ్లేషణ చేసి వాళ్ళు ఇచ్చే సలహాలతోటి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆచరణలోకి తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపకారం చేద్దామన్న ఉద్దేశంతో నేను ఇందులో దిగుతున్నాను. కాబట్టి మరి నా యొక్క మేనిఫెస్టోని అర్థం చేసుకొని నా యొక్క పేరు మీద నాది సీరియల్ బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 29, దానికి ఎదురుగా నా పేరు ఉంటుంది. పేరు పక్కన బ్రాకెట్ ఉంటుంది. ఆ బాక్స్లో 1 అని చెప్పి వేసి నన్ను గెలిపిస్తే నేను ఈ విధంగా చేయగలను అని చెప్పి ఖచ్చితంగా నేను ఎన్నికై సభలో ప్రవేశిస్తే మొట్టమొదటి సెషన్స్లోనే నేను ప్రైవేట్ బిల్లు పెడతాను, మిగతా వాళ్ళని కన్విన్స్ చేస్తాను. కనుక ఈ విధంగా దాంతోపాటు స్టూడెంట్స్ కూడా ఉద్యమంగా బయలుదేరితే తప్పకుండా ఇందులో విజయం సాధించి నిరుద్యోగులకు మేలు చేయగలని చెప్పి నాకు నమ్మకం ఉంది. కనుక నన్ను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.